కోనేటి ఆదిమూలం 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అప్పుడు ఆయన చాలామందికి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మాత్రం అందరికీ బాగా సుపరిచితమైంది ఆ పేరు. కారణం, ఓ మహిళ ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఆదిమూలంపై తను పెట్టిన కేసు అబద్ధమని కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది ఆమె. ఆయన మాత్రమే రూమ్లో ఉన్నాడు. నేను రావడమే, వెంటనే తలుపు తీయడము, టక్కన తలుపు వేయడము, నన్ను లాగి నన్ను అత్యాచారం చేయడం జరిగింది. ఈ విషయాన్ని బయట చెప్తే నిన్ను, నీ పిల్లల్ని, మీ ఆయన్ని చంపేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు. సరే, నేను ఎవరికి చెప్పుకోకుండా వచ్చేసాను. ఇలే బ్లాక్మెయిల్ ద్వారా మళ్ళీ ఒకసారి నన్ను రప్పించుకున్నాడు. వెళ్ళాను. అదే మళ్ళీ నేను అవాయిడ్ చేస్తూ ఉంటేను నాకు పదే కాల్స్ చేసేవాడు. నేను కాల్స్ తీయకుండా పదే అవాయిడ్ చేసేదాన్ని. మళ్ళీ కంటిన్యూగా ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసిన తర్వాత మా ఆయన ఎందుకైతే నీకు ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు పదే నా మొబైల్ నుంచి నన్ను టార్చర్ పెట్టి ఎందుకైతే చేస్తున్నాడు అని చెప్పి నన్ను కొట్టడం జరిగింది. దీన్ని ఎలా చేయాలి, ఈ కామాంధుడి దగ్గర నుంచి మనం ఎలా బయటపడాలి? చాలామంది నన్ను మహిళలు కూడా నాకు చెప్పారు, మమ్మల్ని కూడా ఇలానే చేస్తున్నాడని చెప్పి. అందరినీ కాపాడాలి, నేను రక్షింపబడాలి అనే ఒక కాన్సెప్ట్తో మా ఆయనతో కలిసి ఇద్దరం డిసైడ్ అయ్యి పెన్ కెమెరా ద్వారా దీన్ని ఎలా అయినా షూట్ చేసి అందరికీ చెప్పి అందరినీ రక్షించాలని చెప్పి నేను ఆ రోజు ఆగస్టు 10వ తారీఖు పెన్ కెమెరా ద్వారా రూమ్కి వెళ్ళడం జరిగింది. విన్నారుగా, ఆ రోజు బాధితురాలు బిగ్ టీవీతో ఏం మాట్లాడారు. తనను బంధించాడు, అత్యాచారం చేశాడు. తనే కాదు, తనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ న్యాయం చేయడం కోసమే ఇంతకు తెగించారు. ఆ కామాంధుడి నిజ స్వరూపాన్ని బయటపెట్టాను, ఇలా చాలా విషయాలు చెప్పుకుపోయింది. ఆ రోజు అంత ఆవేదనతో మాట్లాడిన బాధితురాలు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. అంతా తూచ్, నేను చెప్పినవన్నీ అబద్ధాలే అంటున్నారు. ఆమె తనను ఎవరో ఒత్తిడి చేస్తే కంప్లైంట్ చేశారని చెబుతున్నారు. అసలు తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అంటున్నారు. వెంటనే ఎమ్మెల్యేపై ఉన్న కేసును కొట్టేయాలని కోరుతున్నారు. నిజానికి బాధితురాలికి న్యాయం చేయడం కోసం అందరూ ఏకమయ్యారు. మీడియా కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడేమో అంత అబద్ధం అని చెబుతోంది. ఇదెక్కడ ట్విస్ట్? మరి వీడియోల సంగతి ఏంటి? ఆమె తన ఇష్ట ప్రకారం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారా? కావాలని వీడియోలు షూట్ చేశారా? ఆ వీడియోలను అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారా? ఇప్పుడు మీపైనే అనేక అనుమానాలు వస్తున్నాయి మాకు. నిజానికి బాధితురాలి తీరు మొదటి నుంచి కాస్త అనుమానంగానే ఉంది. వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని వాయిదా వేయడం, చివరకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కానీ ఆమె వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం. ఈ టైంలోనే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె భయంతో వెనకడుగు వేశారా, కావాలనే చేశారా? ఎగ్జాక్ట్గా తెలియదు రీజన్. కానీ ఈ సీన్స్ అన్నీ కాస్త అనుమానాలను పెంచాయి, ప్రశ్నలను రేకెత్తించాయి. అయితే బాధితురాలు కేసు వాపసు తీసుకోవడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఆదిమూలం క్యారెక్టర్ అసాసినేషన్లో భాగంగానే ఈ కేసును పెట్టారా? ఒకసారి విషయం ప్రజల్లోకి వచ్చాక, జరగాల్సిన నష్టం జరిగిపోయాక కావాలనే కేసును వాపసు తీసుకున్నారా? ఎమ్మెల్యేతో బేరసారాలు ఆడి కావాల్సినవి దక్కించుకున్నాకే కేసును వెనక్కి తీసుకున్నారా? లేక కేసును వెనక్కి తీసుకునేలా ఎవరైనా మంత్రాంగం నడిపారా? ఎవరైనా పెద్ద తలలు ఇన్వాల్వ్ అయ్యి మధ్యవర్తిత్వం నడిపారా? అసలు తాను ఏం చేయలేదన్న ఆదిమూలం వ్యాఖ్యలు నిజంగానే నిజమేనా? ఇరువురి అంగీకారంతోనే ఇదంతా జరిగిందా? ముందు అంగీకరించి తర్వాత ప్లేట్ తిప్పేసి ఎమ్మెల్యేని ఇరుకుని పెట్టిందా? ఇలా అనేక సందేహాలు ఉన్నాయి, సమాధానాలే లేవు. తాను చట్టాన్ని కావాలని దుర్వినియోగం చేసినట్టు చెప్పకనే చెబుతున్నారు బాధితురాలు. మరి కోర్టు కేవలం కేసును కొట్టేసి చేతులు దులుపుకుంటుందా, లేక ఆమెపై ఏమైనా చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే ఇంతమందితో ఆడుకుంది. కోర్టు సమయాన్ని వృధా చేసింది, పోలీసుల సమయాన్ని వృధా చేసింది. కోర్టులో కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉంటే ఈ విధంగా తన సొంత లాభం కోసమో సొంత అనుభవం కోసమో ఈ రకంగా కోర్టు సమయాన్ని వృధా చేయడం, జనాల్ని పిచ్చివాళ్ళని చేయడం, పోలీసుల సమయాన్ని వృధా చేయడం, వాళ్ళని పిచ్చివాళ్ళని చేయడం, ఇదంతా కూడా ఒక రకమైన ఒక చట్టవిరుద్ధమైనటువంటి పరిస్థితి. సో దీని మీద ఏమైనా చర్య తీసుకుంటారు? ఇక ఇప్పుడు పోయిన ఆదిమూలం పరువు తిరిగి ఎలా వస్తుంది? తాను విమెనైజర్ అంటూ పడ్డ మరక ఎలా తొలగిపోతుంది? ఇప్పటికే ఆయనపై ఆరోపణలను నమ్మి టీడీపీ ఆయన సస్పెండ్ చేసింది. మరి దాని పరిస్థితి ఏంటి? నిజానికి ఈ మధ్య ఇలాంటి ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. పరువును బజారుకి ఇచ్చి వేడుక చూస్తున్నారు. ఇకపై ఇలాంటివి రిపీట్ కాకూడదు అంటే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆదిమూలం కేసును కొట్టేస్తారు, కానీ అతని జీవితంపై పడ్డ మరక మాత్రం జీవితాంతం అలాగే ఉంటుంది. ప్రతిసారి అతను వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.